నిజంగా చెప్పాలంటే కాపీ లింక్ పేస్ట్ అనేది. హలో డ్యూట్స్, మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే దేవుని మహిమార్థంగా నేను దేవుని పాటలు పాడుతున్నాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో కొన్ని 5 రోజుల నుంచి చాలా రోజుల నుంచి కాపీ లింక్ పేస్ట్ అనేది చాలా వైరల్ అవుతుంది. నేను దాని గురించి అంటే మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో, మన రీల్స్ ఎవరైతే చూస్తున్నారో, నేను వాళ్ళకి ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నేను చాలా చెక్ చేశాను, మీకు దీంట్లో కూడా చూపిస్తాను. నేను కాపీ లింక్ పేస్ట్ చేశానా లేదా అనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ ఎస్టర్డే చాలా నుంచి వస్తుంది కదా అనుకుని నేను కాపీ లింక్ పేస్ట్ వీడియో నాకు ఒక రీల్ వచ్చింది, ఒకరు చూశాను. చూసి సరే నేను ట్రై చేసి నన్ను ఎవరైతే ఫాలో అవుతుందో, నన్ను ఎవరో చూస్తున్నారో వాళ్ళకి అది ఉపయోగపడుతుందా లేదా అని నేను ఒకసారి టెస్ట్ చేశాను. నిజంగా చెప్పాలంటే కాపీ లింక్ పేస్ట్ అనేది అది నిజం కాదు, ఫేక్. నేను ట్రై చేశాను, ఒక రీల్లో పెట్టాను, వాళ్ళనంటూ ఫాలో చేసి వీడియో సేవ్ చేసి అన్సేవ్ చేసి మళ్ళీ సేవ్ చేసి ఆ వీడియోని లింక్ షేర్ చేసి కామెంట్స్లో కాపీ పేస్ట్ చేస్తే అది రీల్ అంటే ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళకి ఇంక్రీజ్ అవుతాయని, ఫాలోవర్స్ అండ్ వ్యూస్ ఇంక్రీజ్ అని అన్నారు. కానీ నిజం చెప్పాలంటే ఎవరైతే కాపీ లింక్ పేస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఏ ఫాలోవర్స్ రావట్లేదు. అది కూడా నేను డిస్ప్లే చేస్తాను ఇప్పుడు. ఏ ఫాలోవర్స్ రావట్లేదు, ఏ వ్యూస్ రావట్లేదు. ఏ క్రియేటర్ ఎక్కడ ఉన్నారో అక్కడ వరకే ఉంది. ఎవరైతే ఈ రీల్లో నన్ను ఫాలో చేసి అని చెప్పి నా రీల్లో మీరు కామెంట్ చేయండి, మీకు వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ వస్తారని అన్నారో వాళ్ళకి పెరుగుతాయి తప్ప ఎవరైతే చేస్తారో వాళ్ళకి అసలు పెరగవు డ్యూట్స్. మీరు ఇది నిజం. ఒకవేళ గట్ట ఇది ఎవరైతే నమ్ముతున్నారో ఈ రీల్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. అది ఫేక్, రియల్ కాదు. వాళ్ళ స్వార్థంగా వాళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే నా ఫాలోవర్స్ పెరగాలనేది ఫేక్, కానీ అది ఫేకే, అది రియల్ కాదు. మీరు అనవసరంగా వాళ్ళ మాటలు నమ్ముతున్నారు. ఎవరి మాటలు నమ్మకండి, ట్రూగా ఉన్న పర్సన్స్ మాత్రమే నమ్మండి. థ్యాంక్ యూ డ్యూట్స్, బాయ్.